ఎక్కడ చూసినా ఇప్పుడు ఎప్స్టీన్ ఫైళ్ల వివాదం నడుస్తోంది. ఎప్స్టీన్ ఫైళ్ల ఇష్యూ బ్రిటన్లో మరోసారి రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ప్రధాని కీర్ స్టార్మర్ రిజైన్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకేలా కీర్ స్టార్మర్ పదవి నుంచి తప్పుకుంటే యూకే తదుపరి ప్రధానిగా ఎవరు ఎన్నికవుతారనే దానిపై చర్చ సాగుతోంది. ఈ రేసులో మహిళా ఎంపీ షబానా మహమ్మద్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్ చరిత్రలోనే పాక్ మూలాలు ఉన్న తొలి ముస్లిం ప్రధానిగా షబానా మహమ్మద్ నిలవనున్నారు. షబానా మహమ్మద్ ప్రస్తుతం కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 45 ఏళ్ల షబానా 2010 నుంచి బర్మింగ్హామ్ లేడ్వుడ్ స్థానానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె ఆ తర్వాత రాజకీయాల వైపు ఆసక్తితో లేబర్ పార్టీలో చేరారు. కొద్ది కాలంలోనే పార్టీలో ఉన్నత పదవులకు చేరుకున్నారు. తన పార్లమెంట్ కెరియర్లో షాడో క్యాబినెట్ లో స్థానం సాధించారు. యూకేలో ప్రభుత్వ మంత్రి మండలి నిర్ణయాలను పరిశీలించడం కోసం ప్రతిపక్షం ఏర్పాటు చేసుకునే సొంత క్యాబినెట్ ను షాడో క్యాబినెట్ గా పిలుస్తారు. లేబర్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో షబానా మహమ్మద్ జస్టిస్ సెక్రటరీ, షాడో ఎడ్యుకేషన్ సెక్రటరీగా వ్యవహరించారు. 2025లో లేబర్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ కు వలస వచ్చిన పాకిస్తానీ దంపతులకు 1980లో షబానా మహమ్మద్ జన్మించారు. లేబర్ పార్టీలో బలమైన నేతగా ఇప్పటికీ ఆమెకు మంచి పేరుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కీర్ స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తే పార్టీ పగ్గాలు అందుకునేందుకు షబానా మహమ్మద్ సమర్థవంతమైన నాయకురాలని లేబర్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. లైంగిక నేరాల నిందితుడు ఎప్స్టీన్ తో సంబంధాలు ఉన్న పార్టీ సీనియర్ నేత పీటర్ మాండెల్స్ ను అమెరికాలో రాయబారిగా నియమించిన ప్రధాని కీర్ స్టార్మర్ పదవి గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఎప్స్టీన్ ఫైళ్ల వ్యవహారం వెలుగులోకి రాగానే మాండెల్సన్ ను పదవి నుంచి తొలగించిన స్టార్మర్ పై విమర్శలు ఆగటం లేదు. ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో తాను చివరి వరకు పోరాడతానంటున్నారు. యూకే ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నరే అయింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఎప్స్టీన్ ఫైళ్ల వివాదం నడుస్తోంది. ఎప్స్టీన్ ఫైళ్ల ఇష్యూ బ్రిటన్లో మరోసారి రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ప్రధాని కీర్ స్టార్మర్ రిజైన్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కీర్ స్టార్మర్ పదవి నుంచి తప్పుకుంటే యూకే తదుపరి ప్రధానిగా ఎవరు ఎన్నికవుతారనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఈ రేసులో మహిళా ఎంపీ షబానా మహమ్మద్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అదే జరిగితే బ్రిటన్ చరిత్రలోనే పాక్ మూలాలు ఉన్న తొలి ముస్లిం ప్రధానిగా షబానా మహమ్మద్ నిలవనున్నారు. షబానా మహమ్మద్ ప్రస్తుతం కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 45 ఏళ్ల షబానా 2010 నుంచి బర్మింగ్హామ్ లేడ్వుడ్ స్థానానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె ఆ తరువాత రాజకీయాల వైపు ఆసక్తితో లేబర్ పార్టీలో చేరారు. కొద్ది కాలంలోనే పార్టీలో ఉన్నత పదవులకు చేరుకున్నారు. తన పార్లమెంట్ కెరియర్లో షాడో క్యాబినెట్ లో స్థానం సాధించారు. యూకేలో ప్రభుత్వ మంత్రి మండలి నిర్ణయాలను పరిశీలించడం కోసం ప్రతిపక్షం ఏర్పాటు చేసుకునే సొంత క్యాబినెట్ ను షాడో క్యాబినెట్ గా పిలుస్తారు. లేబర్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో షబానా మహమ్మద్ జస్టిస్ సెక్రటరీ, షాడో ఎడ్యుకేషన్ సెక్రటరీగా వ్యవహరించారు. 2025లో లేబర్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఆమె హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బ్రిటన్ కు వలస వచ్చిన పాకిస్తానీ దంపతులకు 1980లో షబానా మహమ్మద్ జన్మించారు. లేబర్ పార్టీలో బలమైన నేతగా ఇప్పటికే ఆమెకు మంచి పేరుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కీర్ స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తే పార్టీ పగ్గాలు అందుకునేందుకు షబానా మహమ్మద్ సమర్థవంతమైన నాయకురాలని లేబర్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. లైంగిక నేరాల నిందితుడు ఎప్స్టీన్ తో సంబంధాలు ఉన్న పార్టీ సీనియర్ నేత పీటర్ మాండెల్సన్ ను అమెరికాలో రాయబారిగా నియమించిన ప్రధాని కీర్ స్టార్మర్ పదవి గండాన్ని ఎదుర్కొంటున్నారు. ఎప్స్టీన్ ఫైళ్ల వ్యవహారం వెలుగులోకి రాగానే మాండెల్సన్ ను పదవి నుంచి తొలగించినా స్టార్మర్ పై విమర్శలు ఆగడం లేదు. ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో తాను చివరి వరకు పోరాడతానంటున్నారు. యూకే ప్రధానిగా స్టార్మర్ బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నరే అయింది.